సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. బ్యాంకులు అనేక రకాల ప్రయోజనాలు ఉండే లోన్స్ని జనాలకైతే అందిస్తూ ఉంటాయి. వీటిలో గోల్డ్ లోన్, హోమ్ లోన్, అలాగే పర్సనల్ లోన్, ఇలా అనేక రకాల లోన్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఇక లేటెస్ట్గా బంగారంపై ఆర్బీఐ సెక్యూర్ చేసిన లోన్స్పై ఆర్బీఐ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది. గోల్డ్ లోన్పై ఎటువంటి గ్యారంటీ అవసరం ఉండదు కాబట్టి ఒక్క రోజులోనే గోల్డ్ లోన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇక బంగారం నిల్వ చేసి రుణం తీసుకునే పద్ధతిని మనం ఎమర్జెన్సీ లోన్ అని కూడా అంటూ ఉంటాం. మన దగ్గర బంగారం ఉన్నట్లయితే దాన్ని తీసుకువెళ్ళి బ్యాంక్ లోన్ లేక ఆర్థిక సంస్థల్లో పెట్టి రుణం అయితే తీసుకుంటూ ఉంటాం. ఇక దీనిపై ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. పట్టణ సహకార బ్యాంకుల కోసం బుల్లెట్ గోల్డ్ రీపేమెంట్ లోన్ నిబంధనలను అయితే ఆర్బీఐ లేటెస్ట్గా మార్చింది. ఇక ఒకప్పుడు ఉన్న ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు అత్యధికంగా గోల్డ్ లోన్పై 2 లక్షల అమౌంట్ అయితే తీసుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే తీసుకున్న లోన్ అమౌంట్పై 12 నెలల వ్యవధిలో ఈఎంఐల రూపంలో అంటే నెల నెల వడ్డీని కడుతూ వెళ్తుండే ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆర్బీఐ లేటెస్ట్గా ఈ 2 పద్ధతులపై డిఫరెన్షియేషన్ తీసుకొస్తూ ఈ 2 రూల్స్ని మార్చడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ 2 విషయాల్లో తీసుకొచ్చిన మార్పులను చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా లోన్ అమౌంట్ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయలు అనేది దీన్ని డబల్ చేయడం జరిగిందనమాట. అంటే ఇంతకుముందు మీరు బంగారం మొత్తం పెట్టి 2 లక్షల రూపాయలు లోన్ అయితే తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక 4 లక్షల రూపాయలు బంగారం మీరు పెట్టి దానిపై 4 లక్షల రూపాయల లోన్ అయితే మీరు బ్యాంక్ నుంచి పొందొచ్చు. ఇక ఈ తీసుకున్న లోన్ అమౌంట్పై 12 నెలల వ్యవధిలో ఈఎంఐని కడుతుండేవారు కదా. ఇంతకుముందు నెల కట్టే ఈఎంఐ ఏదైతే ఉందో ఇప్పుడు వడ్డీ మొత్తాన్ని అసలును కలిపి ఇయర్ ఎండ్లో మీరు కట్టే అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు నెల వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, కానీ వడ్డీ మొత్తాన్ని అలాగే అసలు కలిపి ఇయర్ ఎండ్లో కట్టే అవకాశం అయితే మీకు ఆర్బీఐ కల్పిస్తుంది. ఇక ఇందులో చూసుకున్నట్లయితే మీరు 12వ నెల చివరిలో లేకపోతే 12వ నెల డ్యూ డేట్లో ఇది కట్టేశాక వెంటనే అంటే ఆ మరుసటి రోజే కొత్త లోన్ తీసుకునే సౌకర్యం కూడా మీకు ఆర్బీఐ కల్పిస్తుంది. ఇక దీని కారణంగా ప్రతి నెల ఈఎంఐ కట్టాలి అనే కంగారు లేకుండా కంఫర్టబుల్గా మీరు లోన్ అమౌంట్ని అయితే క్లోజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం లోన్ క్లోజ్ చేసిన మరుసటి రోజే మరొక కొత్త లోన్ 4 లక్షల రూపాయల వరకు మీరు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గోల్డ్ పెట్టి 4 లక్షల రూపాయలు మీరు తీసుకున్నట్లయితే దానికి వడ్డీ 11% చూసుకున్నట్లయితే 43,992 రూపాయలు. అంటే ఇయర్ ఎండ్లో ఈ హోల్ అమౌంట్ ఏదైతే ఉందో 4,43,992 రూపాయలు దీన్ని మీరు మొత్తం ఒకేసారి కట్టేసినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఆ తర్వాత రోజే మీరు మళ్ళీ కొత్త లోన్ అయితే బంగారం మీద తీసుకునే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ 2 రూల్స్ అంటే మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేసి 2 లక్షల నుంచి 4 లక్షలకు పెంచడం అనేది ఒక రూల్ అయితే, మరొక పక్క నెల కట్టే ఈఎంఐ ఏదైతే ఉందో అది మీరు ఎట్ ఏ టైం పే చేసుకునే సౌకర్యం ఆర్బీఐ కల్పించింది. సో వ్యూయర్స్, గోల్డ్ లోన్స్పై ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త 2 నిబంధనలు కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ 2 నిబంధనలు చూసుకున్నట్లయితే ఒకటి లోన్ అమౌంట్ పెంచడం జరిగింది, అలాగే లోన్ అమౌంట్ తీసుకున్నాక ప్రతి నెల కట్టే ఈఎంఐని ప్రతి నెల కట్టేయాల్సిన ఇబ్బంది లేకుండా ఒకేసారి కట్టే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ 2 కూడా ఒక మంచి ఫ్యాక్టర్స్గా అయితే చెప్పొచ్చు. ఈ రెండిటిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే గోల్డ్ అప్డేట్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఈరోజు 22K క్యారెట్స్, సో 22 క్యారెట్స్ గోల్డ్ ధర చూసుకున్నట్లయితే గ్రాముకి 5,740 రూపాయలుగా ఉంది. సో ఇదే ధర నిన్న చూసుకున్నట్లయితే 5,730 రూపాయలుగా ఉంది. అంటే డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 10 రూపాయలు నిన్నటికి ఈ రోజుకి కూడా పెరగడం అయితే జరిగిందనమాట. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ ధర ఈరోజు చూసుకున్నట్లయితే 6,262 రూపాయలుగా ఉంది. ఇదే ధర నిన్న చూసుకున్నట్లయితే 6,251 రూపాయలుగా ఉంది. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 11 రూపాయలు నిన్నటికి ఈ రోజుకి పెరగడం జరిగింది. ఇక 18 క్యారెట్ల గోల్డ్ ధర చూసుకున్నట్లయితే 4,696 రూపాయలుగా ఈ రోజు ప్రైస్ అయితే డిసైడింగ్ అయింది. ఇక ఇదే ప్రైస్ నిన్న చూసుకున్నట్లయితే 4,688 రూపాయల 20 పైసలుగా డిసైడ్ అయిందనమాట. ఇక మనం మాట్లాడుకున్న ఈ గోల్డ్ రేట్స్ అన్నీ కూడా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే గ్లోబల్ గోల్డ్ రేట్స్ అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్, వాటిలో ముఖ్యంగా ఇంక్లూడింగ్ ఇన్ఫ్లేషన్ కానీ, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ కానీ, అలాగే ఫ్లక్చుయేటింగ్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ కారణాల ఆధారంగా ఈరోజు ఇప్పుడు మాట్లాడుకుంటున్న రేట్స్ అనేవి డిసైడ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇదే కాదు, మనం గోల్డ్ రేట్స్ చూసుకున్నా, సిల్వర్ రేట్స్ చూసుకున్నా, ఓవరాల్గా ఇవన్నీ కూడా ఈ కారణాల ఆధారంగా అయితే డిసైడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక ఈ రేట్స్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే
ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నట్లు ఆర్బీఐ ఏ నిబంధనలు అయితే తీసుకొచ్చిందో వాటిపై మీరేమనుకుంటున్నారు, ఇంకా మీకు ఎటువంటి అప్డేట్స్ తెలియాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా కామెంట్ చేయండి. వాటిపై కూడా మరొక వీడియోతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.